ఇక ట్రిపుల్ ఆర్ వరకు హైదరాబాదే మహానగర పరిధిని ఇప్పుడున్న లిమిట్స్ దాటి మరింత విస్తరించడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ ఈ విషయాన్ని చెప్పకనే చెప్పింది. అంటే ఫ్యూచర్లో ఓఆర్ఆర్ వరకు కోర్ అర్బన్, ఔటర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు సెమీ అర్బన్, మిగతా ప్రాంతమంతా రూరల్ తెలంగాణ గ్లోబల్ సిటీగా రూపాంతరం చెందడానికి తనతో తానే పోటీ పడుతున్న హైదరాబాద్కు ఇదో గ్రేట్ ఆపర్చునిటీ. ఐటీ, నాన్ ఐటీ ఇండస్ట్రీల సంగతి సరే సరి, ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి ఫేవరెట్ కాకుండా ఉంటుందా? హైదరాబాద్ ఇప్పుడు ఇలాంటి వాంటెడ్ పొజిషన్లోనే ఉంది. మరి మిగిలిన మెట్రో నగరాల కన్నా హైదరాబాద్ ఎలా డిఫరెంట్? ఇటు డెవలపర్లు అటు బయ్యర్లు ఎందుకంత ప్రయారిటీ ఇస్తున్నారు? ఓవైపు ఐటీ హబ్గా పాపులారిటీ, మరోవైపు దేశ విదేశాలకు కావాల్సిన మెడిసిన్ సప్లై చేయగల సత్తా, ఆటో ఇండస్ట్రీగా ఎదగాలనే లక్ష్యాలు, వీటితో పాటు వివిధ రంగాల అనుబంధ సంస్థలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలకి కొదవలేదు. ఎవరొచ్చినా అక్కున చేర్చుకునేంత గొప్పతనం హైదరాబాద్ది. అందుకే ఓసారి పర్ల్ సిటీలో అడుగుపెడితే మళ్లీ తిరిగి వెళ్లబుద్ధి కాదు ఎవరికైనా. ఇక్కడే స్థిరపడాలని కోరుకునే వారి సంఖ్య కౌంట్లెస్. ఓ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం ఎదగడానికి ఇంతకన్నా ఏం కావాలి? అందుకే హైదరాబాద్లో నిర్మాణ రంగం ఎప్పటికప్పుడు విస్తరించుకుంటూ వెళుతోంది. ఇన్నాళ్లు హైదరాబాద్ డెవలప్మెంట్ ఒకెత్తు, ఇక నుంచి 2.0, 4.0 అంటూ నగరాన్ని ఎలా అభివృద్ధి చేస్తామో చెబుతూ ప్రత్యేక ప్రణాళికలు విడుదల చేస్తోంది ప్రభుత్వం. హైదరాబాద్ 2.0లో కీ ఫ్యాక్టర్ మౌలిక సదుపాయాల విస్తరణ. మెట్రో రైల్ సహా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లను మరింత పెంచే పనిలో బిజీగా ఉంది. ఫేజ్ 1లో 3 కారిడార్లను కలపగా ఫేజ్ 2లో ఏకంగా 6 కారిడార్లు రానున్నాయి. ప్లాన్ ఏ, ప్లాన్ బి కలుపుకొని మొత్తం 116.4 కిలోమీటర్లు రానుంది రెండో దశలో. ఎల్బీ నగర్, మైలాన్ దేవుపల్లి, జల్పల్లి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మొత్తం 22 స్టేషన్లు వస్తాయి. అంటే విజయవాడ నేషనల్ హైవేని టచ్ చేసే హయత్ నగర్, ముంబై నేషనల్ హైవేలో పటాన్చేరు టు సంగారెడ్డి, బెంగళూరు జాతీయ రహదారిపై శంషాబాద్ టు షాద్నగర్, అలాగే శంషాబాద్ నుంచి 4th సిటీ వరకు మెట్రో రానుండగా మొత్తం హైదరాబాద్ కవర్ కానుంది. ఇదే జరిగితే ఇప్పటికే అభివృద్ధి నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న భాగ్యనగరానికి ఆకాశమే హద్దిక. అలాగే హైదరాబాద్ బెంగళూరు ఎక్స్ప్రెస్ వే లాంటి లార్జ్ స్కేల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టును డెవలప్ చేస్తున్నారు. ఈ ఎక్స్ప్రెస్ వేల వల్ల ఇతర ప్రధాన నగరాలకు కనెక్టివిటీ సులభతరం కానుంది. దీనివల్ల హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ పెట్టుబడుల వరద పారడం ఖాయమనే అంచనాలో ఉన్నారు డెవలపర్లు. ఇప్పటికే గ్లోబల్ సిటీ ట్యాగ్ ను ఎంజాయ్ చేస్తున్న హైదరాబాద్ లో అందుకు తగ్గట్టే జోరుగా సాగుతున్నాయి హైరైజ్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్. దేశంలో ముంబై తరువాత హైదరాబాద్ లోనే పెద్ద సంఖ్యలో భారీ టవర్ల నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే నగరానికి 40-50 అంతస్తుల కల్చర్ వచ్చేసింది. వెస్ట్ హైదరాబాద్ లో నిర్మాణంలో ఉన్న అనేక భవనాల ఎత్తు 50 అంతస్తులు ఉండగా తూర్పు, పశ్చిమ హైదరాబాద్ లో 30 నుంచి 40 ఫ్లోర్లు కామన్ అయిపోతున్నాయి. ఐటీ హబ్గా ఉండడం, అదే సమయంలో ఎంఎన్సీల జోరు కూడా పెరగడంతో భాగ్యనగరంలో ఆఫీస్ స్పేస్లతో పాటు రెసిడెన్షియల్ స్పేస్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పెద్ద పెద్ద కంపెనీలు, ఫైనాన్షియల్ సర్వీసెస్, బయోఫార్మా, లైఫ్ సైన్సెస్, ఆటోమేటివ్, సెమీ కండక్టర్స్, కోవర్కింగ్ స్పేస్ లాంటి ఐటీఎస్ సెక్టార్లో కార్యకలాపాలు పెంచడంతో హైదరాబాద్ దేశంలోని పెద్ద పెద్ద నగరాలకు తీవ్ర పోటీ ఇస్తోంది. ఇక వీటిలో పనిచేస్తున్న ఉద్యోగులు సిటీలోనే స్థిరపడే యోచనలో ఉండడంతో రెసిడెన్షియల్ సెగ్మెంట్లో డిమాండ్ భారీగా ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రాజెక్టులు నిర్మాణం జరుగుతున్నాయి. 30, 40, 50 అంటూ భారీ బహుళ అంతస్తుల భవనాలు సిద్ధమవుతున్నాయి. ఇక మీదట 60, 70 లాంటి భారీ అంతస్తులు కన్స్ట్రక్షన్ జరిగినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. కొనుగోలుదారులు కూడా మారుతున్న ట్రెండ్కి తగ్గట్టు హైరేజ్ అపార్ట్మెంట్స్లో నివసించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి హైరేజ్ అపార్ట్మెంట్స్లో ఉండే సదుపాయాలు, సౌకర్యాలు బయ్యర్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. అలాగే లగ్జరీ హౌస్ల డిమాండ్ కూడా భారీగా పెరగొచ్చని అంచనా. ఆదాయాలు పెరగడం, కంఫర్ట్ కోసం ఎంతైనా ఖర్చు పెట్టే నేచర్ డెవలప్ అవడం, స్టేటస్ సింబల్ అనుకోవడం, ఇలా అనేక కారణాలు విలాసవంతమైన నివాసాల డిమాండ్ను పెంచాయి. హై ఎండ్ ఎమ్యూనిటీస్, పర్సనలైజ్డ్ సర్వీసెస్ లాంటి ఫెసిలిటీస్ ఉన్న లగ్జరీ హౌస్ల కొనుగోలుకు వెనకాడట్లేదు చాలామంది.
ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్డ్ టాలెంట్, అనువైన వ్యాపార వాతావరణం. భాగ్యనగరంలో ఆఫీస్ స్పేస్ కు ఎందుకంత డిమాండ్ పెరుగుతుందనే ప్రశ్నలకు వినిపించే సమాధానాలు ఇవి. ఒకప్పుడు బెంగళూరు, ముంబైలు కార్పొరేట్స్ కి ఫస్ట్ చాయిస్ గా ఉండగా ప్రస్తుతం ఆ స్థానాన్ని భాగ్యనగరం ఆక్రమించింది. ఐటీ, దాని అనుబంధ రంగాలు, ఫార్మా, బయోసైన్స్, ఏవియేషన్, డేటా సెంటర్స్ ఇలా అన్నింటికీ హైదరాబాదే హెడ్ క్వార్టర్స్ గా మారుతోంది. అందుకే ఎంఎన్సీలన్నీ హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ అవడమో లేదా తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ను ఏర్పాటు చేయడమో చేస్తున్నాయి. నేషనల్, మల్టీనేషనల్ రేంజ్ ఏదైనా తమ కార్యాలయాలు ఏర్పాటు చేయాలంటే కార్పొరేట్ కంపెనీలకు ముందు గుర్తొచ్చేది హైదరాబాదే. ఇక్కడుండి చూసేవారికి సిటీలో ధరలు ఆకాశాన్నంటుతున్నట్టు అనిపిస్తున్నప్పటికీ ఆఫీస్ మార్కెట్ స్పేస్లో హైదరాబాద్ స్టిల్ అఫోర్డబుల్ మార్కెట్. అందుకే పెద్ద పెద్ద కంపెనీలన్నీ హైటెక్ నగరంలో తమ కార్యకలాపాలు నిర్వహించడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. నగరంలో దాదాపు 90% లీజింగ్ యాక్టివిటీ హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మణికొండ, కోకాపేట వంటి మైక్రో మార్కెట్లలోనే కేంద్రీకృతమై ఉంది. మరీ ముఖ్యంగా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెట్రో కనెక్టివిటీతో పాటు ఇతర సదుపాయాలు అందుబాటులో ఉండడంతో హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్లో ఫేవరెట్ లొకేషన్గా ఉంది. ముంబై ప్రీమియం ఆఫీస్ డిస్ట్రిక్ట్స్గా చెప్పే బాంద్రా కుర్లా కాంప్లెక్స్, గోరేగావ్, అంధేరి, నారిమన్ పాయింట్, అలాగే గుర్గావ్లోని డిఎల్ఎఫ్ సైబర్ సిటీ, ఎంజీ రోడ్, గోల్ఫ్ కోర్స్ రోడ్, బెంగళూరులోని సజ్జాపూర్, మరహతహల్లి, నాగవార, ఎంజీ రోడ్, కోరమంగళ ఇలా ఏ మెట్రో సిటీలో చూసినా ఆఫీస్ స్పేస్ రెంటల్స్ పేలిపోతుంటాయి. దేశంలోని ప్రధాన నగరాలతో పోల్చితే హైదరాబాద్ ప్రైమ్ మైక్రో మార్కెట్స్లో రెంట్స్ తక్కువగానే ఉండటం సంస్థల్ని భాగ్యనగరం వైపు వచ్చేలా చేస్తున్నాయి. అలాగే హైదరాబాద్లో ఆఫీసులు ఏర్పాటు చేయటం వల్ల కనీసం 25% ఖర్చులు కలిసొస్తున్నాయి కంపెనీలకు.